హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ఒక సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద కామెంట్లో ఇలా ఒక కామెంట్ వచ్చింది. ఒకవేళ యాడ్సెన్స్ అప్రూవల్ అయినా మీ పోస్ట్ గూగుల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ పేజ్లో ఇండెక్స్ అవ్వదు. ఇండెక్స్ అవ్వకపోతే ఏం లాభం అని ఈ కామెంట్లో చెప్తున్నారు. అంటే జస్ట్ నేను చేసిన వీడియోకి రిలేటెడ్గా వీళ్ళు ఇలా కామెంట్ చేస్తూ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చినా అంత బెనిఫిట్స్ ఏముండవు, చాట్‌జీపీటీ కంటెంట్ ద్వారా మనకి ట్రాఫిక్ ఏం రాదని ఈ కామెంట్లో వీళ్ళు చెప్తున్నారు అన్నట్టు. సో ఈ కామెంట్ రిలేటెడ్గా నా ఒపీనియన్ ఏంటి, దీనికి నేనేం చెప్తాననేది ప్రాక్టికల్గా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ కామెంట్ అడిగారు కాబట్టి ఏదో చెప్పాలని చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా చూపిస్తూ ఎవ్రీ పాయింట్ని క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఒక విధంగా ఆలోచిస్తే ఈ పాయింట్ కరెక్టే, కానీ ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. కుదిరితే సొల్యూషన్ వెతుక్కోవాలి, కానీ అవ్వదు కాదు అని ఆగిపోతే మనం ఇదే కాదు ఏది చేయలేమని చెప్తాను. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానని కాదు, కానీ ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తానండి. దీనికోసం ఎగ్జాంపుల్గా గూగుల్ ఓపెన్ చేసి మీకు మాత్రమే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ టాప్లో మీకు మాత్రమే ఈ సైట్ రిజల్ట్ వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది మా ఓన్ సైట్ అని. సో ఈ సైట్లో స్టార్టింగ్ మాన్యువల్గా కంటెంట్ పోస్ట్ చేస్తూ వచ్చేవాళ్ళం, కానీ అలా వస్తూ మేము కొంచెం బిజీ అవడం, టైం ఎక్కువ లేకపోవడం వల్ల కంటెంట్ పోస్ట్ చేయలేకపోతూ వచ్చాం. బట్ అలా వదిలేస్తే బాగోదు కదా, ఏదో కంటెంట్ పోస్ట్ చేయాలని చాట్‌జీపీటీతో కంటెంట్ జనరేట్ చేసి ఇందులో అప్డేట్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ ఒక మెయిన్ నోట్ ఏంటంటే, నార్మల్గా చాట్‌జీపీటీ నుంచి కంటెంట్ తీసుకున్నప్పుడు అది ఏఐ కంటెంట్ అని చూపించకుండా హ్యూమనైజ్ చేసి మన సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇది మేమనే కాకుండా చాలామంది ఇలానే చేస్తారు. ఇంకా చెప్పాలంటే మీరు కూడా మీ సైట్లో చాట్‌జీపీటీతో కంటెంట్ పెట్టేటప్పుడు డైరెక్ట్ ఏఐ కంటెంట్ని కాకుండా ఆ కంటెంట్ని హ్యూమనైజ్డ్గా రీజనరేట్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మాకు అంత టైం లేకపోవడం వల్ల ఇది కూడా చేయకుండా చాట్‌జీపీటీ ఇచ్చిన కంటెంట్ని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ అప్డేట్ చేసామని చెప్తాను. ఇక్కడ నేను చెప్పేది మీరు నమ్మనంటే ఇక్కడ ఈ పోస్ట్ని ఓపెన్ చేసి ఇందులో ఉన్న టోటల్ కంటెంట్ని టాప్ టు బాటమ్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ న్యూ ట్యాబ్లో ఏఐ కంటెంట్ డిటెక్టర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఇందులో నేను కాపీ చేసుకున్న కంటెంట్ని పేస్ట్ చేసి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కంటెంట్ మొత్తం ఏఐ కంటెంటే 84% చూపిస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మేము రీరైట్ చేయకుండా డైరెక్ట్ చాట్‌జీపీటీ కంటెంట్ని కాపీ పేస్ట్ చేసామని మీకు అర్థమవుతుంది. ఓకే కదా, ఇది చాట్‌జీపీటీ నుంచి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినట్టు మీరు నమ్మేలా నేను ఇక్కడ ప్రూఫ్ చూపించాను. ఇప్పుడు ఇలా కాపీ పేస్ట్ చేసిన డైరెక్ట్ ఏఐ కంటెంట్ గూగుల్లో ఏ ర్యాంక్లో ఉంది, ఏ పొజిషన్లో చూపిస్తుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. దీనికోసం మళ్ళీ సైట్లోకి వచ్చి ఈ పోస్ట్ రిలేటెడ్ టైటిల్లో ఒక చిన్న పార్ట్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుంటున్నాను. నేను దీనికోసం ఇన్కాగ్నేటివ్ మోడ్ ఓపెన్ చేసి ఇన్కాగ్నేటివ్ మోడ్లో ఏదైతే ఈ కీవర్డ్ ఉందో దీన్ని పేస్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఓన్లీ వెబ్సైట్ రిజల్ట్ మాత్రమే కౌంట్ చేస్తున్నాను. ఇలా చూస్తే 1, 2, 3, 4 ఫోర్త్ ప్లేస్లో ఈ పోస్ట్ రిలేటెడ్ రిజల్ట్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ బ్రౌజర్లో ఓపెన్ చేసిన పోస్టు, ఇక్కడ ఇన్కాగ్నేటివ్ మోడ్లో సెర్చ్ చేస్తూ వచ్చిన పోస్టు రెండు సేమ్ ఒకటే అన్నట్టు. మీరు కావాలంటే దీన్ని కంపేర్ చేస్తూ చెక్ చేయండి. సో ఫైనల్గా జస్ట్ కాపీ పేస్ట్ చేసి డైరెక్ట్ ఏఐ కంటెంట్ని అప్డేట్ చేస్తేనే ఇలా చూపిస్తుంది అన్నప్పుడు, మీరు తీసుకున్న ఏఐ కంటెంట్ని రీరైట్ చేసి లేదా హ్యూమనైజ్ చేసి అప్డేట్ చేస్తే గూగుల్లో చూపించదంటారా? ఖచ్చితంగా చూపిస్తుంది. అండ్ ఇంకొకటి, చాలామందికి ఇంకా డౌట్స్ ఏంటంటే, ఒకవేళ యాడ్సెన్స్ అప్రూవల్ రావచ్చు కానీ లేదా ట్రాఫిక్ రావచ్చు, కానీ రెవెన్యూ దగ్గరకు వచ్చేసరికి ఏఐ కంటెంట్కి అంత ఉండదు, చాలా తక్కువ ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సైట్ రిలేటెడ్ యాడ్సెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది లాస్ట్ 28 డేస్కి ఈ సైట్కి వచ్చిన ఇన్కమ్. ఇది ఇన్కమ్ అనే కాకుండా ఈ సైట్కి లాస్ట్ 28 డేస్లో వచ్చిన వ్యూస్, ఈ వ్యూస్కి వచ్చిన ఇన్కమ్ని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కామెంట్ చేసేవాళ్ళు కొంచెం ఐడియా ఉండి కామెంట్ చేస్తారు, కానీ
ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి దీని మీద వర్క్ చేస్తే దీని రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందని చెప్తాను. అలానే ప్రతి ఒక్కరిని ఇది స్టార్ట్ చేయండి, బ్లాగింగ్లో ఎక్కువ మనీ వస్తుందని నేను చెప్పను. కానీ ఇలా చెప్పినా మీరు స్టార్ట్ చేసినా ప్రతి ఒక్కరికి మనీ వచ్చేస్తుందని ఏం కాదు. బట్ ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఫోకస్డ్గా వీటిని అబ్జర్వ్ చేస్తూ వచ్చారనుకోండి, ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయగలరు. అంతే తప్ప మా వీడియోస్ చూసి లేదా వేరే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళకి వస్తుంది కదా అని మీరు స్టార్ట్ చేస్తే మీరు అస్సలు మనీ ఎర్న్ చేయలేరు. ఇక్కడ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకు కూడా అంత తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. బట్ కాకపోతే ఓవరాల్గా నేను చెప్పాలంటే మీ సైట్కి ట్రాఫిక్ రావాలంటే లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని టార్గెట్ చేస్తూ మీరు రెగ్యులర్గా కంటెంట్ అప్డేట్ చేస్తే ఖచ్చితంగా మీ సైట్ ర్యాంక్ అవుతుంది. మీరు తీసుకున్నది ఏఐ కంటెంట్ అయినా ఏదో అప్డేట్ చేస్తున్నామంటే అప్డేట్ చేయడం కాకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కొత్తగా లేదా డెప్త్గా అప్డేట్ చేస్తూ వెళ్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తాను. లేదు దీన్ని ఎలా అప్డేట్ చేయాలో మాకు ఐడియా రావట్లేదంటే నాకు ఒక 2 months ఇవ్వండి. ఈ 2 monthsలో బ్లాగింగ్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా చూపిస్తూ క్లియర్గా చెప్తాను. అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి లేదా బ్లాగింగ్ అంటే ఇది, బ్లాగింగ్లో ఇంత ఎర్నింగ్ వస్తుందని కాదు, కానీ ప్రతిదానికి ఒక ప్రాక్టికల్ ప్రాసెస్ చూపిస్తూ చెప్పాను అనుకోండి, మీకు ప్రాక్టికల్గా ఇలా చేశారు, ఇది ఇలా వర్కౌట్ అయింది లేదా ఇది ఇలా ఫెయిల్ అయింది అనేది ఒక ఐడియా వస్తుంది. అంటే మీకు మీరు చేస్తే ఎలా ఉంటుందో అలా ప్రాక్టికల్ ప్రాసెస్ చూపిస్తూ నేను ఒక 2 monthsలో మీకు మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇది వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.